పార్టీ ఫిరాయింపుల అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఎలాంటి తేడా లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ హయాంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందన్నారు. దేవుడిపై ప్రమాణం చేసి హామీలిచ్చిన రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇంద్రమ్మ ఇంటి నిర్మాణంలో 1,50,000 కేంద్రం వాటా కింద ఇస్తోందన్నారు. ఇక మహిళలకు ఇస్తామన్న ఏ హామీని అమలు చేశారని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వం ఇది చేసింది అనేటువంటి ఏ ఒక్క సాధించిన విజయం కూడా ఈరోజు తెలంగాణలో మనకు లేదు. అనేక రకాల హామీలు ఇచ్చారు. మార్పు తీసుకొస్తామని, ప్రజాపాలన తీసుకొస్తామని, కానీ ఏది కూడా తెలంగాణలో ఈరోజు మన కళ్ళ ముందు కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేసిందో 1% అటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలోనే తెలంగాణలో పరిపాలన చేస్తూ ఉన్నది. అదే రకమైనటువంటి అవినీతి. ఒకటి మాత్రం తేడా, అప్పుడు కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది, ఇప్పుడు వికేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉన్నది. కేసీఆర్ కుటుంబం కేంద్రంగా బీఆర్ఎస్ హయాంలో ఆ రోజు అవినీతి జరిగేది. ఈరోజు ఎక్కడికక్కడ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికి వారు దుకాణాలు పెట్టుకొని మాస్ కరప్షన్స్కు పాల్పడతా ఉన్నారు. మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయంటే మంత్రుల మధ్యలో పంపకాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రివర్గ సమావేశాలు కూడా మంత్రుల మధ్యలో సమైక్యత కుదిరించడం కోసమే ఎక్కువసారి సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిండో కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలో పదవులు ఇచ్చి మంత్రివర్గంలో బాధ్యతలు ఇచ్చారు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళను పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ రెండు పార్టీలకు ఏ రకమైనటువంటి తేడా లేదు. వాళ్ళు ఫిరాయింపులను ప్రోత్సహించారు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అదే బాట